నారావారి అబ్బాయి నుంచి టీడీపీ అనే అతిపెద్ద రాజకీయ వటవృక్షానికి కొత్త యజమానిగా మారుతున్న లోకేష్ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తనదైన జోరును చూపిస్తున్నారు. అన్నీ తానే అయి అంతటా నడిపిస్తున్నారు. అడుగు దూరంలో ముఖ్యమంత్రి సీటుకు దూరంగా ఉన్నారని అనుకూల మీడియా అంతా వంతు పాడుతున్న వేళ వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ ట్యాగ్తో ఏపీ రాజకీయాల్లో అలరారుతున్న ఈ యువ రాజకీయ కెరటం తనదైన పొలిటికల్ ట్రెండ్ సెట్ చేయడం అంటే కేవలం ప్రకటనలు చేసి ఊరుకోవడమేనా అన్న చర్చ సాగుతుంది. 4 పదుల వయసులో ఉన్న ఈ నవ యవ్వన రాజకీయ నాయకత్వం నుంచి జనాలు ఆశించేది నిజాలను అంటున్నారు. డైనమిక్ లీడర్షిప్ అంటే ఉన్నది ఉన్నట్లుగా జనాలకు చెప్పడం, వారిని ఒప్పించి మరీ మెప్పు పొందడం. మరి లోకేష్ అలా చేస్తున్నారా అంటే లేదనే అంటున్నారు. చంద్రబాబు ఓల్డ్ పొలిటీషియన్. ఆయన ఎర్లీ 70s ట్రెండ్ పాలిటిక్స్నే ఈ రోజుకి ఫాలో అవుతున్నారు. ఆయన మీద ప్రత్యర్థులు చేసే అతిపెద్ద ఆరోపణ ఏంటంటే కళ్ళర్పకుండా అబద్ధాలు చెబుతారని. సరే, టీడీపీ వారైతే మా బాబు మా మంచివారు అని కూడా భుజకీర్తులు తగిలించి తెగ మెచ్చుకోవచ్చు. కాక బాబు రాజకీయ జీవితంలో అనేకం ఉన్నాయి. కానీ ప్రపంచం మారుతున్న వేళ యంగ్ అండ్ డైనమిక్ లీడర్షిప్ని అంతటా జనాలు కోరుకుంటున్న వేళ తాము ఏమి చేసినది జనాలకు చెబితేనే కదా కొత్త తరానికి 10 కాలాల పాటు రాజకీయ మన్ననల్లో ఉండేది అని అంటున్నారు. బాబు నాటి కాలం వారు, ఈనాటి కాలం వేరు. ఇది సోషల్ మీడియా యుగం. కృత్రిమ మేధతో కవి కాంచనిది కూడా సగటు మనిషి చూస్తున్న లోకమిది. మరి ఇంతలా అడ్వాన్స్డ్గా ఉన్న రోజుల్లో లోకేష్ బాబు ఏదో పేపర్ స్టేట్మెంట్గా కొన్ని అంకెలు ఇచ్చేసి అవే నిజమని చెప్పేస్తే జనాలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా అన్నదే చర్చ. మరో 4 దశాబ్దాల పాటు రాజకీయం చేస్తాను అని పట్టుబట్టి వచ్చిన లోకేష్ తన రాజకీయ పందాను మార్చుకోవాలి కదా అని అంటున్నారు. ఆయన యువనేత, చాలా ఆయన నుంచి జనాలు ఆశిస్తారు. అందుకే ప్రపంచానికి నిజాలు చెప్పు లోకేష్ అని అంతా అంటున్నారు. ఇదేదో ప్రత్యర్థి పార్టీ వైసీపీకి బదులు చెప్పినట్లు కాదు. అలా అనుకోకూడదు కూడా. వైసీపీకి చెప్పినా చెప్పకపోయినా జనాలకు మాత్రం ఖచ్చితంగా నిజాలే చెప్పాలి అని అంటున్నారు. కానీ లోకేష్ నోటి నుంచి భారీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. భారీ అంకెలతో ఆయన బోల్తా కొట్టించాలని చూస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. తాజాగా మంత్రి లోకేష్ ప్రకటనలు చూస్తే అదే అనిపిస్తుంది అంటున్నారు. కేవలం 11 నెలల వ్యవధిలో 9.20 లక్షల కోట్లు పెట్టుబడులు ఏపీకి వచ్చాయని మంత్రి లోకేష్ అంటున్నారు. అంతేకాదు 8.5 లక్షల ఉద్యోగాల కల్పన వీటి వల్ల సాధ్యపడుతుందని చెబుతున్నారు. ఎంటీసీపీ, రిలయన్స్, టాటా పవర్ వంటి సంస్థలతో పరిశ్రమల వారీగా ఈడీబీలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించామని చెబుతున్నారు. అంతా బాగానే ఉంది. కానీ లక్షల కోట్లు పెట్టుబడులు ఏపీకి ఎలా వచ్చాయో పూర్తి వివరణతో కూడిన ప్రకటన లోకేష్ చేసి ఉంటే బాగుండేది కదా అని అంటున్నారు. ఆయన చెప్పినట్లుగానే 9.20 లక్షల కోట్లు పెట్టుబడులు ఏపీకి వస్తే చాలా సంతోషమే. కానీ అది అంతా కలిపి గంపగుత్తుగా ఒక భారీ నంబర్గా చెప్పడం కంటే పరిశ్రమల వారీగా ఎన్ని కోట్లు ఎవరు పెట్టుబడి పెడుతున్నారు, ఎప్పుడు ఒప్పందం కుదిరింది, దానికి ప్రభుత్వం ఎంత వారికి రాయితీలు ఇస్తుంది అన్నది కూడా ఆయన వివరించాలి కదా అని అంటున్నారు. అంతేకాదు ఆయా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేది ఎప్పుడు, దానికి డెడ్ లైన్ ప్రభుత్వం పెట్టిందా లేదా అన్నది కూడా జనాలకు లోకేష్ వివరిస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు. ఇక పరిశ్రమలు పెట్టడం వరకు ఓకే. అయినా ఏ పరిశ్రమలు ఎంతెంత ఉద్యోగాలు లభిస్తాయన్నది కూడా ఆయా పరిశ్రమల వారీగా డేటాను రిలీజ్ చేస్తే ఏపీ జనాలు సంతోషిస్తారు. అలా కాకుండా తనను కలిసిన ప్రతి వారు పరిశ్రమలు పెడతామని హామీ ఇచ్చిన వారు అందరినీ ఒకే ఘాటున కట్టేసి ఆ మొత్తాలను లక్షల కోట్లకు హెచ్చించి వాటిని భారీ నెంబర్తో జనాలకు చెప్పేస్తే అది నమ్మబుద్ధిగా ఉందా యువనాయక అని అంటున్నారు. ఈరోజు ఏది చేసినా పారదర్శకత ఉండాలి అన్నదే జనాల నుంచి వస్తున్న మాట.
పెద్దగా పలుకుబడి లేని సంస్థలు, ఏమాత్రం ట్రాక్ రికార్డు లేని కంపెనీలకు కూడా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దారాదత్తం చేయడం వల్ల అటు పరిశ్రమలకు చెడి, ఇటు వ్యవసాయానికి చెడి, జనాలు పోతారు అన్నది మేధావుల మాటగా ఉంది. ఎవరికి ఎంత కావాలో ఆచితూచి లెక్క వేసి మరీ రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్రభుత్వం ధర్మకర్తగా మారి ప్రజల ఆస్తులను ఎంతో బాధ్యతగా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలి. ఇక పరిశ్రమల విషయంలో గత ప్రభుత్వాలు ఆ మాటకు వస్తే దేశంలోని అంతా కూడా ఇదే పాట పాడుతారు. ఒప్పందంలో కుదిరాయని లక్షల కోట్లు చూపిస్తారు, కానీ తీరా అవి గ్రౌండింగ్ అయ్యే నాటికి ఏళ్ళు గడిచిపోతాయి. ముందు చెప్పిన అతిపెద్ద నంబర్ కూడా మాయమవుతుంది. అందువల్ల ఇకనైనా ఈ రొటీన్ స్టేట్మెంట్స్కి బదులు నిజాలు చెబుతూ జనాలకు కళ్ళ ముందు అన్ని వివరాలు ఉంచితే లోకేష్ ఈ తరానికి తగిన లీడర్గా ఉంటారని అంటున్నారు. ఇక టీడీపీ నాయకత్వం అంటున్న ఇంటికో పారిశ్రామికవేత్త అన్నది పక్కన పెడితే ప్రతి ఇంటికో తాగుబోతు తయారయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి లాంటి వారు అంటున్నారు. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులతో ప్రతి ఇంటికి మందుబాబులను బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు అని ఆయన విమర్శిస్తున్నారు.